అందరికీ నమస్తే అండి. నవీన్ శ్రీ మరో కోణం ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. అంటే ఏంటో కాదండి, ఓటర్ లిస్ట్కి మోడిఫికేషన్స్ చేసే ఒక అవకాశం. ఇంతకీ SIR అంటే ఏంటి? పాలకపక్షం లేదా రూలింగ్ పార్టీ దీన్ని సపోర్ట్ చేస్తుంది ఎందుకు? ప్రతిపక్షం అంటే అపోజిషన్ పార్టీస్ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు? SIR వల్ల మన దేశానికి ఏమైనా లాభం ఉందా? ఇంకా మనం మనలాంటి వాళ్ళు ఇంటర్నెట్‌ని ఉపయోగించి SIRలో భాగం పంచుకోవచ్చా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. SIR అంటే ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ఉన్న ఓటర్ లిస్ట్‌ని మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్‌నే మనం SIR అనొచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే మన ఓటర్ లిస్ట్‌లో ఉన్న కొద్ది శాతం మంది ప్రజలు ఈ పాటికి చనిపోయి ఉండొచ్చు. అలాగే కొద్ది శాతం మంది ఈ ఊరు నుంచి వేరే ఊరు మైగ్రేట్ అయిపోయి ఉండుండొచ్చు. అలాగే కొంతమందికి డూప్లికేట్ ఓట్స్ కూడా ఉండుండొచ్చు. ఇలాంటి ఓట్స్ అన్ని ఓటర్ లిస్ట్ నుంచి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా 18 సంవత్సరాలు నిండి ఉన్న ప్రజలు వాళ్ళకి ఓటు హక్కు కల్పించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ నేమ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ మోడిఫికేషన్ ప్రాసెస్ మొత్తాన్ని మనం SIR అంటాం. ఈ ప్రాసెస్ మనకేమన్నా కొత్త అంటే ఖచ్చితంగా కానే కాదు. కాన్స్టిట్యూషన్‌లో ఉన్న సెక్షన్ 21 ఆఫ్ 3 రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరి పర్మిషన్ లేకుండానే ఇలాంటి రివిజన్ చేపట్టొచ్చు. 1950 నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఓటర్ రివిజన్ చేయబడింది. SIR ఎలా జరుగుతుంది? మొట్టమొదటగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. తర్వాత ప్రతి పోలింగ్ బూత్‌కి బూత్ లెవెల్ ఆఫీసర్ అని ఉంటారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్ళి ఒక ఎన్యూమరేషన్ ఫామ్‌ని అందజేస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఓటర్ లిస్ట్‌లో ఉన్న మన పేరు ఇతరత్ర వివరాలు కూడా ఆల్రెడీ నింపేసి ఉన్న ఒక ఫామ్‌ని ఎన్యూమరేషన్ ఫామ్ అంటారు. ఆ ఫామ్‌ని అందరికీ అందజేస్తారు. అందజేసిన తర్వాత ఆ డీటెయిల్స్‌ని వెరిఫై చేస్తారు. స్టెప్‌గా మనం కొన్ని డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ 2003 తర్వాత గనక మనకి ఓటు హక్కు లభించినట్లయితే మనం మన డేట్ ఆఫ్ బర్త్‌కి ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అలాగే 2003కు ముందున్న ఓటర్ లిస్ట్‌లో మన పేరెంట్స్ నేమ్స్‌ని చూపించాల్సి ఉంటుంది. లేదా మన రిలేటివ్స్‌నైనా ఆ లిస్ట్‌లో చూపించాల్సి ఉంటుంది. చూపించి లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చాలా కీలకంగా మారనుంది. ఈ స్టెప్ కోసం నేను మళ్ళీ మాట్లాడతాను. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈ ప్రూఫ్స్ అవి చూసి వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ లిస్ట్‌కి మార్పులు, చేర్పులు చేస్తుంది. అలా మార్పులు, చేర్పులు జరిగిన లిస్ట్‌ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లోని పెడుతుంది. పబ్లిష్ కూడా చేస్తుంది. చేసి ఒక గ్రేస్ టైమ్ ఇస్తుంది. ఈ గ్రేస్ టైమ్‌లో మనకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే లేదా కంప్లెయింట్స్ ఉంటే మనం పెట్టొచ్చు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఆ గ్రేస్ టైమ్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్‌ని రిలీజ్ చేస్తుంది. ఇదే SIR ప్రాసెస్ అన్నమాట. SIR వల్ల మన దేశానికి జరిగే లాభం ఏంటంటే, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించబడతాయి. అలాగే డూప్లికేట్ ఓట్స్ కూడా తీసివేయబడతాయి. తద్వారా మనకి దొంగ ఓట్ల శాతం గణనీయంగా తగ్గుతుంది. ఇక రెండోది, భారతదేశానికి సమీప దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ మరియు ఇతరత్ర దేశాల నుంచి మైగ్రెంట్స్ భారతదేశానికి వస్తూ ఉంటారు. వారికి తెలుసో తెలియకో నకిలీ ఆధార్ కార్డులు తీసుకుంటూ ఉంటారు. వాటి సహాయంతో ఓటు హక్కు కూడా లభించుండొచ్చు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 2003కు తర్వాత ఎవరైతే ఓటు హక్కు తీసుకున్నారో, వాళ్ళు 2003కు ముందున్న ఓటర్ లిస్ట్‌లో వాళ్ళ పేరెంట్స్‌ని గానీ, లేదా రిలేటివ్స్ గానీ చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్‌ని గానీ, రిలేటివ్స్‌ని గానీ ఆ లిస్ట్‌లో చూపించలేరనమాట. తద్వారా మనం ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని కూడా ఫిల్టర్ చేసినట్లవుతుంది. అంటే భారతీయులు లేదా భారతీయ సిటిజన్‌షిప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఓటు హక్కు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పుకున్నట్లు దొంగ ఓట్లు గణనీయంగా తగ్గుతాయి. అలాగే నిజమైన మరియు అర్హులైన భారతీయులందరికీ ఓటు హక్కు దొరుకుతుంది. అప్పుడు మన ఓటు మీద మనకి నమ్మకం పెరుగుతుంది. ఎలక్షన్ ప్రాసెస్ మీద కూడా మనకు నమ్మకం పెరుగుతుంది. మనం సరైన నాయకత్వాన్ని ఎన్నుకోగలం. ఇవి మనకి SIR ద్వారా వచ్చే లాభాలు. SIR‌లో ఛాలెంజెస్, ఇంకా ప్రతిపక్షాలు దాన్ని ఎందుకు వద్దంటున్నాయని మనం గనుక చూసినట్లయితే, నంబర్ 1, బీహార్ ఎన్నికల్ని ఉదాహరణగా తీసుకుంటున్నాయి. బీహార్ ఎన్నికలకి సరిగ్గా ముందు SIR చేయటం జరిగింది. 7.89 కోట్ల జనాభా ఉన్న బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. తొలగించబడిన ఓట్లకి ఏ ఒక్కరు కూడా తిరిగి అపీల్ చేయలేదు. SIR జరిగిన తర్వాత బీహార్‌లో ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు బీజేపీ గెలిచింది. ఇక్కడ ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే, ఇండియాలో రూలింగ్‌లో ఉన్న బీజేపీ ఇన్‌ఫ్లూయెన్స్ SIR మీద ఉండుండొచ్చు, కావాలని కొన్ని ఓట్లు తొలగించి ఉండొచ్చు అనేది ఒకటో ఆరోపణ. ఇక రెండవది, పేదవాళ్ళు, రోజు పని చేసుకునేవాళ్ళు కావాలనే వాళ్ళ పేర్లు ఓటర్ లిస్ట్‌లోంచి తొలగించిన,
తిరిగి అప్పీల్ చేసుకునే ఓపిక, తీరిక వాళ్ళకి ఉండవు. తద్వారా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమైనా ఎఫెక్ట్ అవుతారేమో అన్నది కూడా ప్రతిపక్షాల ఆరోపణ. ఇక మూడవది, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు 2003 తర్వాత ఎవరికైతే ఓటు హక్కు లభించిందో వాళ్ళు వాళ్ళ పేరెంటేజ్‌ని చూపించాల్సి ఉంటుందని మాట్లాడుకున్నాం గదా! ఇప్పుడు దాని తాలూకా డాక్యుమెంటేషను, ప్రూఫ్ సబ్మిషను మన ప్రజలకి కష్టంగా మారుతుంది. అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇదంతా కొంచెం ఎక్స్‌ట్రా బర్డెన్ అవుతుంది. ఇదివరకు జరిగిన ఎస్ఐఆర్‌కి, ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్‌కి ఉన్న కీలకమైన డిఫరెన్స్ ఇదే. ఇది కూడా ఒక ఇబ్బందిగా మారుతోంది. సో, ఇవన్నీ కూడా ఎస్ఐఆర్‌కి ముందున్న ఛాలెంజెస్ అన్నమాట. ఎస్ఐఆర్ కోసం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం గదా! చివరగా మనము మన ప్రభుత్వాలు ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, నెంబర్ 1, ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగినా, ఎన్నిసార్లు జరిగినా, ఎంత నిష్పక్షపాతంగా జరిగితేనే మన దేశానికి అంత మంచిది. నెంబర్ 2, ఎస్ఐఆర్‌లో ఉద్దేశ్యం అయితే మంచిదే. అయితే అది జనాల వరకు చేరాలి. దానికోసం మన ప్రభుత్వాలు క్యాంపెయిన్స్, అడ్వర్టైజ్మెంట్స్ నిర్వహించి ఎస్ఐఆర్ మనకెందుకంత ఇంపార్టెంటో తెలియజేసి జనాల్ని ప్రోత్సహించాలి. మూడవది, మనం ఎస్ఐఆర్‌ని ఆన్‌లైన్‌లోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇంటర్నెట్ సహాయంతో. మనం ఓటర్ లిస్ట్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి, మొబైల్ నంబర్‌ని లింక్ చేసుకొని, అందులో ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. అలాగే ఓటర్ లిస్ట్ వెబ్‌సైట్‌లో 2003కు ముందున్న ఓటర్ల జాబితా కూడా ఉంది. అందులో మనం పేరెంట్స్ నేమ్ సెర్చ్ చేసి లింక్ కూడా చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతటికి ఎక్కువ టైం కూడా తీసుకోదు. అయితే ఓటర్ లిస్ట్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలి? దాని యూఆర్ఎల్ ఏంటి? ఎలా చేయాలి? అనేది చాలా వీడియోస్ మన ఇంటర్నెట్‌లో ఉన్నాయి. నేను కొన్ని వీడియోస్, లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు కూడా వాడుకోండి. ఎస్ఐఆర్ గురించి మరో కోణాన్ని నేను మీకు పరిచయం చేశానని నమ్ముతున్నాను. ఈ విషయం మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు మాక్సిమం షేర్ చేయండి. ఫైనల్లీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.